అదేవిధంగా ప్రతి ఒక్కటి మినిస్టర్ ఆడియో కాల్ కూడా మేము వినిపించాం. ఇక నేను ప్రధానంగా చెప్తున్నాను, ఈ వ్యవస్థను నడిపిస్తున్న గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మా తరపున, తమ్ముడు అశోక్ తరపున రఘు, అదేవిధంగా తమ్ముడు మన వినోద్, అదేవిధంగా బాధితుల తరపు నుంచి మేము ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మంగ్లీ గారు మీ దగ్గరికి వచ్చి ఏదో పాటలు పాడిందనో, లేకపోతే తను సెలబ్రిటీ అనో, లేకపోతే సెంట్రల్ మినిస్టర్లతోని మంచి వాళ్ళ ప్రోగ్రాంల పాటలు పాడిందనో దయచేసి మీరు ఆ వివక్షత చూపించండి. పేద బిడ్డలు మీకు ఓట్లేసిన వాళ్ళు, మీరు పేదల పక్షాన్ని నిలబడండి. మంగ్లీ గారు సెలబ్రిటీ కాదు. మంగ్లీ గారు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు మేము దగ్గర తీసుకున్న మా బిడ్డను ధూమ్ధామ్లలో చూపించినాం. మా దగ్గరకు వచ్చి ప్రోగ్రాంలు ఇవ్వమంటే భిక్షు అన్న మాకు తీసుకొని వచ్చి పరిచయం చేస్తే మేము ఇవాళ తనను మేము ఇంత పుష్ చేసిన వాళ్ళము మేము వదులుకుంటామా? వేల మంది ఒకవైపు సెలబ్రిటీ ముసుగులో ఒకవైపు ఉంటే ఇది ఎంత దారుణం. మంగ్లీ గారి పైన ఎవరో చిన్న మాట అంటేనే 3 గంటల్లో తనని మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు కదా. ఇవాళ ఇంతమంది కొన్ని కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు వ్యవస్థలు మొత్తం మీ చేతిలోనే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఉదయం నుంచి రాత్రి ఎక్కడికి పోయినా కెమెరాలు కూడా మొత్తం మీ దగ్గర ఉంటాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా బృందం తరపు నుంచి, ఈ దోచుకున్న డబ్బులు మొత్తం ఎక్కడ పోయినవి? ఇప్పటి వరకు 5గురు చనిపోయారు, ఇంకా కొంతమంది చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రమేష్ ఒకసారి రండి. ఈ వ్యక్తి ప్రధానంగా మధు దగ్గర ఏమేం కార్యక్రమాలు చేసిందో, లేకపోతే డబ్బులు ఇచ్చిందో, లేకపోతే ఏమేం చేశాడో, తను శివ చౌహాన్కి కూడా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చాడో చూసిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, మంగ్లీ గారిని తీసుకొచ్చిన వ్యక్తి. నేను చెప్పడం లేదు, ఇవన్నీ నేను ఎక్కడా మాట్లాడడం లేదు. ప్రజలు, ఇతను ఎవిడెన్స్తో సహా నేను ఒకటే చెప్తున్నాను. చాలా క్లియర్గా నేను చివరి 2 మాటలు చెప్తున్నాను. వ్యవస్థలు బతకాలి, వ్యవస్థలలో ప్రజలు బతకాలి. ఇవాళ వ్యవస్థలలో ప్రజలు ఓట్లేసింది ఎందుకంటే మీరు మంచిగా ఉండి, మీరు రాజ్యానికి ఎక్కి మమ్మల్ని మంచిగా పరిపాలించమని. కానీ 100 కోట్లు సంపాదించుకున్న, 100 కోట్లు దోచుకున్న దొంగలకు దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నా, మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండకండి. ఇక ముఖ్యంగా మా దాంట్లో కొంతమంది దొంగలు ఉన్నారు, వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, బాధితుల పక్షాన నిలబడండి అని చేతులెత్తి దండం పెడుతున్నాను. నిన్న అనేక విధాలుగా 2 రోజుల నుంచి మేము ఎవిడెన్స్ బయట పెట్టిన తర్వాత మా సంఘాలలోకి వెళ్ళి కూడా చాలా మంది పర్సనల్గా కాల్ చేసినందుకు LHPS అన్నలకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. అదేవిధంగా నంగారబేర్లోకి వెళ్ళి కొంతమంది కాల్ చేసిండు, సూర్యాపేటలో వాళ్ళు కావచ్చు కానీ, శంషాబాద్లోకి వెళ్ళి కావచ్చు కానీ, మీరు చేస్తున్నది నిజం. బాధితుల వైపు నిలబడండి, ఇంకా గట్టిగా పోరాడండి, మేము కూడా వస్తామంటూ నిన్న మా గ్రూప్లలో కూడా కొంతమంది షేర్ చేశారు. మేము AIBS కూడా మేము ధన్యవాదాలు చెప్పుతున్నాం. కాబట్టి బాధితులకు